గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. మాటరాని మౌనమిది మౌన వినగానమిది మాటరాని మౌనమిది మౌన వినగానమిది గానం ఇది నీ ధ్యానం ఇది ధ్యానంలో నా ప్రాణమిది ప్రాణమై మొగగుండె రాగమిది. ఏంద్రోయ్ మాటరాని మౌనం అంటా ఉన్నావు, ఎవరినే? ఇంకెవరినే? మన పవర్ స్టార్నే. అదేంద్రా ఆయన మౌనంగా ఎప్పుడున్నాడు? సీజ్ ద షిప్ దగ్గర నుంచి మొన్న వైసీపీ నేతలు తాట తీస్తా అంటూ గట్టిగానే అరుస్తా ఉన్నారు కదా. అది కాదులే మాయా, అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ తొక్కిట్లాంటి మ్యాటర్ మీద మౌనమునిలాగా ఉన్నాడు కదా. గోడుతూ పోయేదాన్ని గోడల వరకు తీసుకొచ్చారని పవన్ కామెంట్ చేశాడు కదరా. చట్టం అందరికీ సమానమే. సంఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ తరపున బాధితుల కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి ఉంటే బాగుండేది కదా అన్నారు కదా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వైసీపీ విధానాల తరహాలో వ్యవహరించలేదని కూడా అన్నారు. ఏంటి మాయా, రేవంత్ రెడ్డిని గట్టిగానే పోయినారు కదా పవన్. గట్టి నాయకుడిని కింది స్థాయి నుంచి ఎదిగాడని కితాబ్ ఇచ్చాడు కదా. తప్పదురా, పక్క రాష్ట్రంతో స్నేహపూర్వకంగా ఉండాలి, తప్పదు. అయితే హీరో అభివాదం చేయకపోతే పొగరని అనుకుంటారని తనకు కూడా చాలా సార్లు ఇబ్బంది తప్పలేదని అభివాదం చేయడం ఎంజాయ్ చేయడం కాదనేది కూడా రేవంత్ మాటలు కౌంటర్ గా కూడా ఇచ్చారు. హీరో తరపున ఎవరో ఒకరు వెళ్ళి ఉంటే సమస్య పెద్దదయ్యేది కాదని, మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందని చెప్పి క్షమాపణలు కోరి ఉంటే బాగుండేది అని ఓదార్చే సమయంలో ఒకసారి మనం కూడా తిట్లు కూడా తినాల్సి వస్తుందని సినిమా నిర్మాత డైరెక్టర్ పరామర్శించకపోవడం దారుణం అన్నాడట కదా మాయా. అదే పెద్ద లోపంగా కనిపిస్తుంది అన్నారా ఓబు. కేవలం హీరో పైన నిందలేయడం కూడా కరెక్ట్ కాదని అల్లుని వెనకేసుకొచ్చాడు కూడా. సినిమానే కాదు, టీమ్ గా సమస్యను కూడా తీసుకోవాలని హీరోపై పెట్టి ఒంటరి వ్యక్తిని చేసేయడం కరెక్ట్ కాదని గట్టిగానే చెప్పేశారు. ఆ తర్వాత కూడా అల్లు అర్జున్ ఎవరో సరిగా గైడ్ చేయలేదని పరోక్షంగా అల్లు అరవింద్ కు సురకలంటించారు కూడానే. ఏదైతే లేమయ్యా, పవర్ స్టార్ సపోర్ట్ అల్లు అర్జున్ దొరికింది. ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా. ఇరువైపులా తప్పుంది. హీరో ఒకరిని బాధ్యం చేయడం కరెక్ట్ కాదు కదా. అవుననుకో, కానీ సాక్షి చూసావా ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్ చేయడంలో తప్పేమి లేదు అన్నట్లు పవన్ అన్నట్లు రాసుకొచ్చింది. ఇది కదా అసలు సిసలు రాజకీయం. వైసీపీ అల్లు బ్రాండ్ వేసుకోవాలని చూస్తా ఉన్నారు మాయా. అక్కడే కదా అసలు సిసలు రాజకీయం జగన్ రెడ్డి చేసేది. ఆ మాటకొస్తే ఓబు మెగా ఫ్యామిలీ అప్పటికే ఒకటేరా. మెగాస్టార్ నాటిన మొక్కలు రా వీళ్ళంతానే. కానీ మాయా, ఈ సమస్య ఇక పరిష్కారం అయినట్లేనా? అయిపోయినట్లే అనుకోవాలా. రేవంత్ రెడ్డి ఇంకా పెద్దగా పట్టించుకోకపోవచ్చు. దిల్ రాజు అంతా సెట్ చేసాడు కదా. పాపం ఆ అబ్బాయి తేజ పరిస్థితి ఇంకా విషమంగానే ఉందట కదా మాయా. కొంచెం పర్లేదు అన్నారా మొన్న, మళ్ళీ ఇప్పుడు విషమంగా ఉందంటున్నారు. దేవుడి దయ వల్ల అతగాడు కూడా బ్రతికేస్తే ఎంతో బాగుంటుంది కదరా. నిజమే మాయా, వెర్రభిమానం ప్రాణాల మీదకి తెచ్చింది. తప్పెవరు చేసినా పోయిన ప్రాణాలు తిరిగి రావు కదా. అవునరా పాపం. ఎప్పటికైనా అభిమానం దురభిమానంగా మారకూడదు, మారకుండా చూసుకోవాలి కూడా. ఎంజాయ్ చెయ్యాలి కానీ ఇలా తొక్కుకుంటూ అభిమానం చూపించకూడదురా బాబు. వజ్రం లాంటి మాట చెప్పా మాయా. అయితే అల్లు అర్జున్ పవన్ కలియక త్వరలో మనం చూడొచ్చు అన్నమాట. కొంత సమయం పట్టొచ్చేమో గానీ చూడొచ్చు, అన్ని సర్దుకుంటాయి. కొత్త సంవత్సరంలో మెగా ఫ్యామిలీ మరోసారి తమ సత్తా చాటి చూపిస్తుందనడంలో సందేహమే లేదు. జై చిరంజీవా, జై జై పవర్ స్టార్ అని కూడా అనరా ఎర్రినాకన్నా. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.